అస్సలం వాలేకుమ్ మై టు ఫ్యామిలీ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి చికెన్ కర్రీ అలాగే చపాతీ అయితే చేస్తున్నాను. అది కూడా జమాత్ కోసం అని చెప్పేసి మసీదులో అయితే జమాత్ అయితే వచ్చున్నారు. ఇంకా వాళ్ళ కోసం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అయితే చేసి పంపిస్తున్నాము. ఇంకా నేను ఉదయాన్నే 5కి అయితే లేచాను. ఆ తర్వాత ఫ్రెష్ అయితే అయ్యాను. ఇంకా నమాజ్ చదువుకున్న తర్వాత అయితే పిండి అయితే కలుపుతూ ఉన్నాను. ఫస్ట్ అయితే పిండి అయితే కలుపుతున్నాను. ఇది కలిపేసి పెట్టిన తర్వాత మిగతా పనులు చేసుకునేలోపు పిండి అయితే చక్కగా నానిపోయింది కదా. నేనైతే 2 సార్లు కొంచెం కొంచెం పిండి కలిపాను. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇంకా పిండి అయితే 2 సార్లు కలిపేసి ఈ విధంగా మూత అయితే పెట్టేశాను. ఇంకా నేను మిగతా పనులన్నీ చేసుకునేలోపు పిండి అయితే చక్కగా నానిపోయింది. ఇక్కడ చూడండి చపాతీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం పిండి అయితే తీసుకొని ఈ విధంగా బాల్స్ అయితే చేసి పెట్టాను. కొంచెం పిండి అయితే మూత పెట్టేసి గిన్నెలోనే పెట్టేశాను. ఎందుకంటే డ్రై అయిపోకుండా, లేదంటే మనం కొంచెం తడి క్లాత్ వేసినా సరిపోయిద్ది. నేనైతే చపాతీలు అయితే కొన్ని అయితే చేసి ఫస్ట్ అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా ఫ్రై చేయడానికి ఒకేసారి బాగుండిద్దని చెప్పేసి ఈ విధంగా అయితే చపాతీలన్నీ చేసి పెట్టేశాను. ఇంకా మా వారైతే చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా నేనైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. చూడండి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. చికెన్ కర్రీ రెడీ అయిన తర్వాత ఇంకా చపాతీ అయితే ఫ్రై చేస్తున్నాను. నేనైతే స్టవ్ వెలిగించి ఇంకా 2 ప్యాన్స్ అయితే పెట్టేశాను. ఇంకా 2 వైపులు ఫ్రై చేస్తున్నాను. కొంచెం త్వరగా అయ్యిద్ది కదా అని చెప్పేసి. ఇంకెందుకంటే వీళ్ళకైతే 8 కల్లా పంపించేసేయాలి బ్రేక్ఫాస్ట్ జమాత్కి. ఇంకా పిల్లలు కూడా 8 కల్లా రెడీ అయిపోవాలి స్కూల్కి. అందుకోసం అని చెప్పేసి త్వరగా అయితే చేస్తున్నాను. ఇంకా ఈరోజైతే పిల్లలకి లంచ్లోకి వచ్చేసి రైస్ ఒకటి చేశాను. ఇంకా కర్రీ ఏం చేయలేదు. ఇంకా త్వరగా అవ్వదని చెప్పేసి ఇంకా టైం సరిపోదని చెప్పేసి చికెన్ కర్రీని వేసి పంపించాను పిల్లలకైతే. ఇక్కడైతే చపాతీలు చేసి ఫస్ట్ అయితే జమాత్కి అయితే ఇచ్చి పంపిస్తున్నాను. చికెన్ కర్రీ అలాగే చపాతీ. పిల్లాడైతే తీసుకెళ్ళి ఇచ్చేసి మా బాబు. ఇంకా తర్వాత వాడు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా లంచ్ అయితే పెట్టించాను. తీసుకుని వెళ్ళిపోయాడు స్కూల్కి అయితే. ఇంకా తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేశాను. మధ్యాహ్నానికి అయితే రైస్ చేశాను. అలాగే సాంబార్ అయితే చేశాను. ఈరోజు ఫ్రై ఐటమ్స్ ఏం చేయలేదు. అప్పడాలు అయితే ఫ్రై చేశాను. ఇంకా ఇదైతే మా ఇంట్లో స్పెషల్. ఈ విధంగా గడిచింది మా రోజు. మరి మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.